అందరికి నమస్తే. భారత్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. యాక్చువల్గా ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ విచిత్రం ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పార్టీ ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పై వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటి అంటే అమరావతి. మొన్న రీసెంట్గా వచ్చినటువంటి వరదల కారణంగా అమరావతి మునిగిపోయిందనేసి ఒక దుష్ప్రచారం చేశారంట. సో దానికి కౌంటర్ వీడియోలు తయారు చేస్తున్న టీడీపీ నాయకులందరూ, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మొత్తం కలిసేసి అక్కడ ఏది హైకోర్టు మునిగిందన్నారు, ఏది హైకోర్టు ఏది మునగలేదని చెప్పించారు. అక్కడ ఇంకా సెక్రటేరియట్ మునిగిందన్నారు, లేదు మునగలేదని చూపించారు. చంద్రబాబు నాయుడు ఇల్లు అక్కడ మునిగిందని చెప్పారు. ఓకే ఫైన్, అది మునిగింది, అది ఆయన చూసుకుంటారని చెప్పేసి అన్నారు. వీటి మీద ఎంతోమంది పోస్ట్ పెట్టిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఆ పోస్ట్ చూడండి ఒకసారి. పోస్ట్ కింద ప్రతి ఒక్కరు కౌంటర్ కామెంట్ తయారు చేశారు. ప్రతి ఒక్కదాని కౌంటరే. ఆ కౌంటర్ ఎలా ఉంది తెలుసా? మీరే చదవండి ఒకసారి. అమరావతి మునిగిపోతుందంటారు, మరి ఇంకెక్కడ తీసుకొచ్చి పెడతారు? మరి హైదరాబాద్ మునగట్లేదా, బెంగళూరు మునగట్లేదా, లేకపోతే ఇంకోటి మునగట్లేదా అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇంకొకటి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమరావతి దుష్ప్రచారం చేస్తూ ఫ్లోటింగ్ రాజధాని కడతామని చెప్పేసి ఇంకొకటి ఏదో ఫేక్గా కొంచెం క్రియేట్ చేసి చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతిపక్ష పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది తప్ప అధికార పక్ష పార్టీ మీద ఇప్పుడు అంత వ్యతిరేకత ఏం రావట్లేదు. దానికి కారణం ఏంటంటే కేవలం అది పరిపాలన వచ్చి 4 నెలలు కావడం. సో అప్పుడప్పుడే ఇది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరూ దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టడం. ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు 1 సంవత్సరం వరకు ఏం వీలేదు కదా అని వాళ్ళ కౌంటర్ వీడియోలు తయారు చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల ప్రతిపక్షం ఉన్న పార్టీపై వ్యతిరేకత పెరగడం ఇది మొట్టమొదటి ఉన్న అవకాశం. కావాలని నేను ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. సో ప్రతి ఒక్కరి యొక్క నేను ప్రతి ఒక్కటి చదివి వినిపిస్తాను. ఈ మధ్య 2-3 రోజుల క్రితం వరద బాధితులకు పెట్టినటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇంకా కామెంట్లు చదివితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. సో ప్రతి ఒక్కరు చదివి మీరే చూడండి. నేను ప్రతి ఒక్క వీడియో ప్లే చేసి చూపిస్తాను.